ఈరోజు కార్యక్రమంలో ఒక చక్కటి తెలుగు సినిమా సాంకేతిక నిపుణుడి గురించిన విశేషాలు తెలుసుకుందామండి. ఆయన పేరు అక్కినేని సంజీవరావు. అక్కినేని సంజీవి, ఏ సంజీవి. ఆయన పనిచేసిన సినిమా టైటిల్స్లో ఈ పేరుల్లో ఏదో ఒకటి ఉండేది. తరచూ వినిపించిన కనిపించిన పేరు ఏ సంజీవి లేదా అక్కినేని సంజీవి. 1960-70 దశాబ్దాల్లోని తెలుగు సినిమాలను దగ్గరగా పరిశీలించిన ప్రేక్షకులకు ఏ సంజీవి గారి పేరు చిరపరిచితమే. ఆయన గురించి మొదటిసారి వింటున్న శ్రోతల కోసం సంజీవి గారి గురించి కొంచెం ఉపోద్ఘాతం చెప్తాను. సంజీవి గారు ప్రాథమికంగా సినిమా ఎడిటర్. సినిమా రూపకల్పనలో అన్ని విభాగాలు ప్రధానమైనవే కాని ఇంకా కీలకమైనవి దర్శకత్వం, ఛాయాగ్రహణం. వాటితో పాటుగా ఎడిటర్ పాత్ర కూడా చాలా కీలకమైంది. దర్శకుడు తీసిన అనేక వందల అడుగుల ఫిలింలో, ఆ రోజుల్ని దృష్టిలో పెట్టుకుని ఫిలిం అంటున్నానండి, మళ్లీ మళ్లీ తీసిన షాట్స్లో దర్శకుడి సూచన మేరకు సరైన షాట్సుని ఎంపిక చేసి మిగతా వాటిని తొలగించి సినిమాని సరైన వేగంతో నడిపించే నైపుణ్యం అంతా కూడా ఎడిటర్దే. సాధారణంగా ఇదంతా తెర వెనుకాల జరిగే కార్యక్రమం కాబట్టి మామూలు ప్రేక్షకులకు ఎడిటర్ పేరు అంతగా తెలిసే అవకాశం లేకపోవచ్చు. కానీ సినిమాని సునిశితంగా పరిశీలించేవాళ్లకి ఎడిటర్ పేరు, ఎడిటర్ కృషి, ఎడిటర్ చేసిన మాయాజాలం అన్నీ అర్థమవుతాయి. ఏ సంజీవి గారి ఎడిటింగ్ జీవితం 1956 నుంచి 1988 దాకా, అంటే సుమారుగా 32 సంవత్సరాలు. 1960-70లలో వచ్చిన అనేక విజయవంతమైన చిత్రాలకు అక్కినేని సంజీవి గారు ఎడిటర్గా పనిచేశారు. ఆ చిత్రాల విజయంలో ఆయన పాత్ర కూడా ఉంది అనడానికి ఏమాత్రం సందేహం లేదు. వాటిల్లో కొన్ని సినిమాలు ఇల్లరికం, మాంగల్యబలం, భార్యాభర్తలు, కులగోత్రాలు, పునర్జన్మ, ఆత్మబలం, ఆస్తిపరులు మొదలైనవి. ఎడిటర్గా సంజీవి గారు అనేక ప్రయోగాలు కూడా చేశారు. వాటి గురించిన వివరాలు సమగ్ర కథనంలో తెలుసుకుందాం. అక్కినేని సంజీవి గారి పేరు చాలామంది ప్రేక్షకులకు తెలిసింది, గుర్తున్నది ఆ రోజుల్లో దర్శకుడిగా. 30 సంవత్సరాల పైబడిన ఎడిటింగ్ కెరీర్లో మధ్యలో 8-10 సంవత్సరాలు దర్శకుడిగా పనిచేసి సుమారుగా 8 తెలుగు, 2 ఒరియా చిత్రాలకు దర్శకత్వం చేశారు. ఆయన రూపొందించిన తెలుగు చిత్రాలు ఇల్లాలు, అత్తగారు కొత్తకోడలు, నాటకాల రాయుడు, అక్కా చెల్లెలు, ధర్మదాత, సిసింద్రి చిట్టిబాబు, మల్లమ్మ కథ, విశాలి. ఒరియా చిత్రాలు మధురా విజయ, రామ్ బలరాం. సంజీవి గారు దర్శకత్వం చేసిన సినిమాల్లో విజయం సాధించిన సినిమాలు, ఘన విజయం సాధించిన సినిమాలు కూడా ఉన్నాయి. ఆయన రూపొందించిన సినిమాల్లో ఒక ప్రత్యేకత ఏమిటంటే శ్రావ్యమైన పాటలు. వాటిని దర్శకుడు సంజీవి గారి సొంత సంతకంగా చెప్పుకోవచ్చు. ఉదాహరణకు ఆయన మొదటి చిత్రం ఇల్లాలులో నీవు నా ఊహలందే నిలిచావు, నేను నీ కళ్లలోనే వెలిశాను అనే పాట, నాటకాల రాయుడులో వేళచూడా వెన్నెలాయే, నీలాలా కన్నుల్లో మెలమెల్లగా, అత్తగారు కొత్తకోడలలో వెన్నెల తెచ్చాడు మా పాపడు, చుటుక్కుమన్నది చిటికమ్మ, అక్కా చెల్లెలు చిత్రంలో పాండవులు పాండవులు తుమ్మెద, చిటాపటా చినుకులతో కురిసింది వాన, ధర్మదాతలో ఎవడికోసం ఎవడున్నాడు, ఓ నాన్న నీ మనసే వెన్న, సిసింద్రి చిట్టిబాబులో వస్తా వెళ్ళొస్తా. ఇలాంటివన్నీ దర్శకుడిగా అక్కినేని సంజీవి గారి ఉత్తమాభిరుచికి దర్పణాలు. దర్శకుడిగా విజయవంతమైన చిత్రాలు రూపొందించినప్పటికీ సంజీవి గారి మనసంతా ఎడిటింగ్ శాఖ మీదనే ఉండటంతోటి దర్శకత్వం అనేది ఆయన సినీ జీవితంలో మధ్యలో ఒక కెరటంలాగా వచ్చి వెళ్ళిపోయింది. దర్శకుడు కావడానికి ముందు ఆయన ఎడిటరు, దర్శకత్వం మానేశాక ఆయన ఎడిటరే. సంజీవి గారి గురించి మరికొంత సమాచారం చెప్పుకోవాలంటే ప్రముఖ దర్శక నిర్మాత, స్టూడియో అధిపతి ఎల్వి ప్రసాద్ గారికి సొంత తమ్ముడు. సంజీవి, ఎల్వి ప్రసాద్ గార్ల అక్కయ్యగారబ్బాయే అలనాటి దర్శక నిర్మాత
కె.బి. తిలక్, అనుపమ తిలక్. సంజీవ్ గారి అబ్బాయి శ్రీకర్ ప్రసాద్ గారు గత 35 సంవత్సరాలుగా సినీ పరిశ్రమలో కొనసాగుతూ పలు భాషల్లో సుమారుగా 600 పైగా సినిమాలకు ఎడిటర్గా పనిచేశారు, ఇంకా చేస్తూనే ఉన్నారు. శ్రీకర్ ప్రసాద్ గారిని వరించిన రాష్ట్రీయ, జాతీయ స్థాయి పురస్కారాల జాబితా కూడా చాలా పెద్దది. ఇంకా శ్రీకర్ ప్రసాద్ గారి అబ్బాయి అంటే ఈరోజు మనం విశేషాలు తెలుసుకుంటున్న అక్కినేని సంజీవ్ గారి మనువడు అక్షయ్ అక్కినేని హిందీలో పిజ్జా సినిమాకి దర్శకుడు కూడా. ఇదండి ఏ సంజీవి గారి గురించిన కొంత ఉపోద్ఘాతం. ఆయన జీవిత విశేషాల్లోకి, సినీ ప్రయాణపు విశేషాల్లోకి వెళ్లబోయే ముందు ఈ కార్యక్రమ రూపకల్పన కోసం నేను పరిశీలించిన పుస్తకాల వ్యాసాల జాబితా చెప్తాను. సంజీవి గారి గురించి అధిక సమాచారం 1969 డిసెంబర్ నెల విజయ చిత్ర పత్రికలోని 3 పేజీల సమగ్ర వ్యాసంలో లభించింది. 7 ఏళ్ల క్రిందట నేను ప్రసారం చేసిన ఎల్వి ప్రసాద్ గారి కార్యక్రమం నుంచి కొన్ని సంగతులు తీసుకున్నాను. సంజీవి గారు దర్శకత్వం చేసిన సినిమాల గురించిన విశేషాలు ఆనాటి సినిమారంగం, విజయ చిత్ర పత్రికల్లో లభించాయి. వీటన్నింటికీ మించి వాళ్ల నాన్నగారి గురించిన సాధికారికమైన సమాచారాన్ని ప్రముఖ ఎడిటర్ శ్రీకర్ ప్రసాద్ గారు అందించారు. వారితో నేను ఫోన్లో మాట్లాడాను. వాళ్ల నాన్నగారి వ్యక్తిగత ఆల్బం నుంచి ఫోటోలు కూడా మన కార్యక్రమం కోసం ప్రత్యేకంగా పంపించారు శ్రీకర్ ప్రసాద్ గారు. శ్రీకర్ ప్రసాద్ గారిని ఆత్మీయ మిత్రులు వేమూరి సత్యం గారు నాకు పరిచయం చేశారు. శ్రీకర్ ప్రసాద్ గారి గురించిన ప్రత్యేక వ్యాసం 2021 మే నెల కౌముది మాసపత్రికలో ప్రచురించాము కూడా. దాన్నుంచి కొన్ని విశేషాలు తీసుకున్నాను. వీటన్నింటి నుంచి సేకరించిన సమాచారాన్ని ఒక క్రమపద్ధతిలో అమర్చి మనదైన కథనంతో ఈ కార్యక్రమాన్ని మీ ముందుకు తీసుకొస్తున్నాను. అభ్యర్థించిన వెంటనే ఆ రోజే ఫోన్లో గంటసేపు మాట్లాడి వివరాలందించిన శ్రీకర్ ప్రసాద్ గారికి, వారిని పరిచయం చేసిన వేమూరి సత్యంగారికి, నేను సంప్రదించిన పత్రికలన్నింటికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. ఇంకా ప్రధాన కార్యక్రమంలోకి వెళదాం. 100 ఏళ్ల క్రిందట పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి 5-6 మైళ్ల దూరంలో ఉన్న సోమవరప్పాడులో అక్కినేని శ్రీరాములు, బసవమ్మ దంపతులకు 5 అబ్బాయిలు, 1 అమ్మాయి సంతానం. పెద్దబ్బాయి పేరు బసవయ్య. రెండో అబ్బాయి లక్ష్మీవరప్రసాద్, ఆయనే ఎల్వి ప్రసాద్. మూడో అబ్బాయి నారాయణరావు, 4గో అబ్బాయి రామచంద్రరావు, 5ో అబ్బాయి మనం మాట్లాడుకుంటున్న అక్కినేని సంజీవరావు, సంజీవి. ఈ 5 అన్నదమ్ములకి ఏకైక సోదరి సుబ్బమ్మ. ఆ సుబ్బమ్మగారి అబ్బాయే కె.బి. తిలక్. అనుపమ పిక్చర్స్ పేరుతో చక్కటి సినిమాలు నిర్మించి దర్శకత్వం చేసిన ప్రముఖుడు. ఎల్వి ప్రసాద్ గారికి, సంజీవి గారికి వయసులో దాదాపు 20 సంవత్సరాలు వ్యత్యాసం ఉంది. సంజీవి గారు పుట్టిన తేదీ సెప్టెంబర్ 20, 1927. వాళ్లది వ్యవసాయ కుటుంబం. సంజీవి గారు జన్మించే సమయానికి వాళ్ల కుటుంబం ఆర్థికంగా చాలా ఇబ్బందుల్లో ఉంది. వ్యవసాయంలో నష్టాలు రావడంతో దివాళా తీసిన పరిస్థితులు కూడా వచ్చాయి. సంజీవి గారికి 2 ఏళ్ల వయసున్నప్పుడే, అంటే సుమారుగా 1929 ప్రాంతాల్లో వాళ్ల పెద్దన్నయ్య లక్ష్మీవరప్రసాద్, ఎల్వి ప్రసాద్ గారు జేబులో 100 రూపాయలతో భవిష్యత్తును వెతుక్కుంటూ ఒంటరిగా బొంబాయి వెళ్లారు. ఆ విశేషాలు, ఎల్వి ప్రసాద్ గారి వ్యక్తిగత సినీ జీవిత విశేషాలు 6 భాగాల కార్యక్రమంగా 7 ఏళ్ల క్రిందటే ప్రసారం చేశాను. ఆసక్తిగల శ్రోతలు వినగలరు. అంటే సంజీవి గారికి ఊహ తెలిసే సమయానికే ఎల్వి ప్రసాద్ గారు బొంబాయి వెళ్ళిపోయారు. ఉన్న ఊళ్ళోనే ప్రాథమిక విద్యాభ్యాసం అయ్యాక సంజీవి గారిని పెద్దన్నయ్య ఎల్వి ప్రసాద్ గారి దగ్గరకు బొంబాయి పంపించారు అమ్మానాన్నలు. సుమారుగా 1937 ప్రాంతాల్లో. అప్పటికీ ఎల్వి ప్రసాద్ గారు దర్శకత్వ శాఖలోనూ, ప్రొడక్షన్ విభాగంలో కూడా సహాయకుడిగా ఉంటూ ఇంకా అక్కడ నిలదొక్కుకోవడానికి శ్రమపడుతూనే ఉన్నారు. సంజీవి గారు 3-4 ఏళ్లు అన్నయ్య గారి దగ్గరుండి అక్కడే ఒక గుజరాతీ స్కూల్లో చదువుకున్నారు. గుజరాతీ, హిందీ భాషలు కూడా పట్టుబడ్డాయి. తెలుగు పదాలు మర్చిపోయే పరిస్థితి కూడా వచ్చింది. అలాంటి సమయంలో 14 ఏళ్ల వయసులో అమ్మానాన్నలు సొంతూరికి తీసుకొచ్చేశారు. ఏలూరు హైస్కూల్లో చేర్పించారు. ఆ సమయంలోనట సంజీవి గారు మాట్లాడే భాష విచిత్రంగా ఉండేదట. గుజరాతీ, హిందీ కలగాపులగంగా,
తెలుగు మాటల మధ్యలో తక్కువగా ఉండేవి ఆయన సంభాషణలో. హైస్కూలు మాస్టార్లు కసరత్తు చేసి మళ్లీ సంజీవిని తెలుగు బాలుడిగా చేశారు. హైస్కూల్లో మామూలు చదువులతో పాటుగా ప్రైవేటుగా హిందీ పరీక్షలు కూడా వ్రాశారు. వాళ్ళ అన్నయ్య ఎల్వి ప్రసాద్ గారికి చిన్నప్పటినుంచి నటన మీద, నాటకాల మీద ఆసక్తి ఉండేది. కాని సంజీవి గారు ఇలా బొంబాయి, సోమవరప్పాడు, ఏలూరు వీటి మధ్య తిరగడం వల్లనేమో ఆయనకి నాటకాలు, ఇతర కళల పట్ల అంతగా ఆసక్తి పెంపొందలేదు. వ్యవసాయం అంటే మాత్రం చాలా ఇష్టంగా ఉండేది. ఆయన హైస్కూలు పూర్తయ్యేసరికి వాళ్ళ అక్కయ్య సుబ్బమ్మగారు దెందులూరులో ఉంటున్నారు. కొన్నాళ్లు వాళ్ళింట్లో ఉన్నారు సంజీవి గారు. ఇంకా పై చదువులు చదవడం, ఏవో ఉద్యోగాలు తెచ్చుకోవడం ఇలాంటి ఆలోచనలేమీ ఉండేవి కాదు. అయితే వ్యవసాయం లేదంటే ఏదైనా వ్యాపారం చెయ్యాలని ఉండేది. వాళ్ళ అక్కయ్య గారింట్లో ఉన్నన్ని రోజులు వ్యవసాయంలో కాస్త అనుభవం సంపాదించారు. అప్పటి సామాజిక పరిస్థితుల ప్రకారం 18 సంవత్సరాలకే వాళ్ల ఊరికే చెందిన 11 అమ్మాయినిచ్చి వివాహం చేశారు. ఆమె పేరు రాధ. సంవత్సరం పొడవునా పెట్టుబడి పెట్టి ఎప్పుడో ఆదాయం వచ్చే వ్యవసాయం కంటే క్రమం తప్పకుండా ఆదాయం వచ్చే వ్యాపారం ఏదైనా బావుంటుంది అనుకున్నారు అప్పుడే పెళ్లైన సంజీవి గారు. వరసకు అన్నయ్య అయ్యే ఒక ఆయన తెనాలిలో కూల్ డ్రింక్ షాప్ నడుపుతున్నారు ఆ రోజుల్లో. ఆయన దగ్గరికెళ్ళి ఒక 2 ఏళ్లపాటు ఆ కూల్ డ్రింక్ వ్యాపారంలో మెళకువలు నేర్చుకున్నారు. రేపో మాపో కోడల్ని కాపురానికి తెచ్చుకోవాలి, సంజీవిని చూస్తేనేమో ఇంకా స్థిరపడలేదు. అప్పటికి అంటే సుమారుగా 1947-48 ప్రాంతాలకి పెద్దబ్బాయి ఎల్వి ప్రసాద్ సినిమాల్లో బాగానే స్థిరపడ్డారు. నటుడిగా పేరు తెచ్చుకుని దర్శకుడిగా కూడా ఎదుగుతున్నారు. ఇవన్నీ ఆలోచించిన వాళ్ల అమ్మగారు చిన్నబ్బాయి సంజీవి గురించి పెద్దబ్బాయి ఎల్వి ప్రసాద్ గారితో మాట్లాడారు. నా దగ్గరకు పంపించేసేయి, ఏదో ఒకచోట ఏదో ఒక పనిలో పెడతాన్లే అన్నారు ఎల్వి ప్రసాద్ గారు. ఆ విధంగా 1947లో తన 20 సంవత్సరాల వయసులో మద్రాసులో అడుగుపెట్టారు సంజీవి గారు. సొంత అన్నయ్యగారి ఆశ్రయం కాబట్టి సినిమా కష్టాలేమీ ఆయనకు ఎదురవ్వలేదు. ప్రసాద్ గారు చెప్పారు, కొన్నాళ్లపాటు నాతో స్టూడియోకి రా, సినిమా అంటే బోలెడన్ని శాఖలుంటాయి, అన్నింటి గురించి తెలుసుకో, నీకు ఏ శాఖలో ఆసక్తి అనిపిస్తే అందులో పెడతాను అని. ఆ విధంగా వివిధ సినీ విభాగాల అధ్యయనం 3-4 నెలలు కొనసాగింది సంజీవి గారికి. దర్శకుడి తమ్ముడు కాబట్టి అన్ని విభాగాల వాళ్లు సంజీవి గారిని ఆదరంగా చూసుకునేవాళ్లు. చివరికి సంజీవి గారికి స్టిల్ ఫోటోగ్రఫీ అంటే ఆసక్తి ఏర్పడింది. పెద్దగా శ్రమపడాల్సిన అవసరం లేదు, షూటింగ్ జరిగేటప్పుడు ఎప్పుడో ఒకసారి వెళ్లి స్టిల్స్ తీస్తే చాలు అనుకున్నారు. వాళ్ళన్నయ్య ఎల్వి ప్రసాద్ గారు డివిఎస్ మణ్యం అనే ఆయనకి అప్పజెప్పారు సంజీవి గారిని. ఆయన సంజీవి గారికి స్టిల్ ఫోటోగ్రఫీలో ప్రాథమిక పాఠాలు నేర్పారు. ఒక 2 ఏళ్లపాటు ఆయన దగ్గర సహాయకుడిగా పనిచేసి సినిమాలకి స్టిల్స్ తీశారు సంజీవి గారు. స్టిల్ ఫోటోగ్రఫీ తేలికేగాని 2 ఏళ్ల తర్వాత అర్థమయ్యింది ఆ విభాగంలో పెద్దగా ఎదగడానికి అవకాశాలుండవు అని. అప్పటికీ వాళ్ళ అక్కయ్య గారబ్బాయి తిలక్ గారు సినిమా ఎడిటర్గా మంచి పేరు తెచ్చుకుంటున్నారు. ఎంవి రాజన్ అనే ఆయనతో కలిసి కొన్ని సినిమాలకు, సొంతంగా మరికొన్ని సినిమాలకు ఎడిటర్గా పనిచేస్తున్నారు తిలక్ గారు. అప్పటికి ఆయన తీరిక లేకుండా ఉంటుండేవాళ్లు. స్టిల్ ఫోటోగ్రాఫర్గా ఉంటూనే తిలక్ గారి దగ్గరకెళ్లి ఎడిటింగ్ విభాగాన్ని పరిశీలిస్తూ ఉండేవాళ్లు సంజీవి గారు. అక్కడే ఎడిటింగ్లో తొలి పాఠాలు తనంతట తనే నేర్చుకున్నారు. 1949 ప్రాంతాల్లో విజయ పిక్చర్స్ మొదలయింది. వాళ్ల మొదటి సినిమా షావుకారుకి దర్శకుడు సంజీవి గారన్నయ్య ఎల్వి ప్రసాద్ గారే కదా. ఆయనతో చెప్పారు సంజీవి గారు, నేను స్టిల్ ఫోటోగ్రఫీ మానేస్తాను, ఎడిటింగ్ శాఖలో చేరుతాను అని. ఆ సినిమాకి ఎడిటర్స్గా సిపి జంబులింగం, ఎంఎస్ మణి పనిచేస్తున్నారు. వాహిని స్టూడియోలో అప్పటికి ఆ విభాగానికి అధిపతి భరణి కోటేశ్వరరావు గారు. వాళ్లతోటి మాట్లాడి తమ్ముణ్ణి ఆ విభాగంలో చేర్పించారు ఎల్వి ప్రసాద్ గారు. అన్నయ్య గారు శ్రమపడే విధానాన్ని గమనించిన సంజీవి గారికి అర్థమయ్యింది, సినీ పరిశ్రమలో అన్ని విభాగాలతో సమన్వయం ఉంటేనే పైకొస్తాము అని. ఎడిటింగ్ శాఖలో పనిచేస్తూనే స్క్రిప్ట్ కాపీ పనులు చేస్తూ అన్నయ్య ఎల్వి ప్రసాద్ గారికి, కథకుడు, నిర్మాత చక్రపాణి గారికి అనుసంధానకర్తగా ఉండేవాళ్లు సంజీవి. చక్రపాణి గారికి సంజీవి గారంటే మంచి అభిప్రాయం ఏర్పడింది.
ఎప్పటికైనా నువ్వు కూడా మీ అన్నయ్యలాగా మంచి దర్శకుడు అవుతావయ్యా అన్నారు చక్రపాణి గారు. ఆ దశ ప్రారంభం కావడానికి మరొక 15 పట్టింది. కానీ ఈలోగా ఎడిటింగ్ శాఖలో దూసుకు వెళ్లడం ప్రారంభించారు. షావుకారు సినిమా తర్వాత తిలక్, రాజన్ గార్ల దగ్గర చేరి మంత్రదండం, మానవతి, జ్యోతి ఇలాంటి సినిమాలకు ఎడిటింగ్ విభాగంలో సహాయకుడిగా పనిచేశారు సంజీవి గారు. మొదటిసారి ఎడిటర్గా సంజీవి గారి పేరు వెండితెర మీద కనిపించింది రోజులు మారాయి అనే సినిమాకి, తన మేనల్లుడు తిలక్ గారితో కలిసి. ఆ సినిమాకి తిలక్, సంజీవి ఇద్దరూ ఎడిటర్లేనన్నమాట. సంజీవి గారు సొంతంగా ఎడిటర్గా పనిచేసిన మొట్టమొదటి చిత్రం ఇలవేలుపు 1956లో విడుదలయ్యింది. అంటే సంజీవి గారు మద్రాసులో అడుగుపెట్టిన 9 ఏళ్లకు సొంతంగా ఎడిటర్ కాగలిగారు. ఆ తర్వాత దర్శకుడు కావడానికి మరొక 9 పట్టింది. ఈలోగా ఎడిటర్గా పనిచేసిన అనేక సినిమాల్లో కొత్త కొత్త ప్రయోగాలు చేశారు. వాటిల్లో కొన్నింటి గురించి తెలుసుకుందాం. రోజులు మారాయి తమిళ వర్షన్ కాలం మారిపోచ్చుకి సంజీవి గారు ఒక్కరే ఎడిటర్గా పనిచేశారు. ఆ సినిమాలో ఆయన చూపించిన ఎడిటింగ్ నైపుణ్యాన్ని తమిళ పత్రికలు ప్రత్యేకంగా ప్రశంసించాయి. తమిళ సినిమా సమీక్షల్లో ఎడిటింగ్ శాఖను ప్రస్తావించడం చాలా అరుదట. అందున ఒక కొత్త తెలుగు యువకుడి గురించి. సంజీవి గారికి తన సినీ జీవితపు తొలి రోజుల్లోనే దక్కిన అరుదైన ప్రశంస అది. ఉపోద్ఘాతంలో చెప్పిన కొన్ని సినిమాలతో పాటు పునర్జన్మ, నమ్మిన బంటు, లవకుశ తెలుగు, తమిళం, కులదైవం, ఆత్మబలం, ఆస్తిపరులు ఇలాంటివన్నీ సంజీవి గారు ఎడిటర్గా రూపుదిద్దుకున్నవే. తొలి 15 సంవత్సరాల్లోనే 40 తెలుగు సినిమాలకు, 20 తమిళ సినిమాలకు ఎడిటర్గా పనిచేశారంటేనే ఆ సంవత్సరాల్లో సంజీవి గారు ఎంత తీరిక లేకుండా ఉండేవాళ్లో అర్థం చేసుకోవచ్చు. నమ్మిన బంటు, పదండి ముందుకు, అంతస్థులు, సాక్షి మొదలైన చిత్రాలు విదేశాల్లో ప్రదర్శించబడినప్పుడు వాటి నిడివి కుదించాల్సొచ్చింది. అలా విదేశీ ప్రతుల్ని తయారు చేయడంలో సంజీవి గారికి ప్రత్యేకంగా ఆ రోజుల్లో పరిశ్రమలో పేరుండేది. విదేశాల్లో ప్రదర్శనకు ఇంగ్లీషు సబ్టైటిల్సు, ఇతర భాషల్లో సబ్టైటిల్సు ఉండాలి. కానీ ఆ రోజుల్లో ఇంకా ఈ సబ్టైటిల్స్ సాంకేతికత భారతదేశంలో అభివృద్ధి చెందలేదు. అలాంటి సమయంలో నమ్మినబంటు, పదండి ముందుకు, అంతస్తులు ఈ సినిమాలకు సంజీవి గారే తన సొంత సాంకేతికతతో ఇంగ్లీష్లోనూ ఇతర భాషల్లోనూ సబ్టైటిల్స్ తయారుచేశారు. ఆయన ఎలా చేశారా అని అందరికీ ఆశ్చర్యంగా ఉండేది. సిడ్నీ ఫిలిం ఫెస్టివల్లో ప్రదర్శించబడిన అంతస్తులు సబ్టైటిల్స్ చూసి భారత ప్రభుత్వపు ఫిలిమ్స్ డివిజన్ వాళ్లు తమ డాక్యుమెంటరీలకు కూడా అలాగా సబ్టైటిల్స్ చేసి పెట్టమని అడిగారు. దానికి సంజీవి గారు సున్నితంగా తిరస్కరిస్తూ చెప్పారు, అప్పుడేదో అవసరం కొద్దీ చేశాను కానీ ఇది శాస్త్రీయమైన పద్ధతి కాదు అని. ఆ తర్వాత కొన్నాళ్లకి బొంబాయిలో సబ్టైటిలింగ్ యంత్రం దిగుమతి చేసుకోబడింది. ఇలా ఎడిటర్గా తనని తాను నిరూపించుకుంటూ కొనసాగుతున్న సంజీవి గారికి దర్శకుడిగా మారే అవకాశం కూడా వాళ్లన్నయ్య ఎల్వి ప్రసాద్ గారి ద్వారానే వచ్చింది. ఎల్వి ప్రసాద్ గారు మద్రాసు చిత్ర పరిశ్రమలో స్థిరపడి స్టూడియో కూడా స్థాపించి సొంత నిర్మాణ సంస్థను కూడా ప్రారంభించారు. దాని తరఫున 5-6 సినిమాలు నిర్మించాక ఇల్లాలు అనే సాంఘిక చిత్రానికి తమ్ముడు అక్కినేని సంజీవి గారిని దర్శకుడిగా ఎంపిక చేసుకున్నారు. ఆ చిత్రం 1965 అక్టోబర్ 29న విడుదలయ్యింది. విచిత్రమేమిటంటే అంతకు ముందు వరకు సంజీవి గారు ఏ దర్శకుడి దగ్గర పనిచెయ్యలేదు, దర్శకత్వంలో ప్రాథమిక పాఠాలు కూడా నేర్చుకోలేదు. అయితే 50 పైగా సినిమాలు ఎడిటింగ్ చేసిన అనుభవం, వివిధ దర్శకులు కథ చెప్పే విధానం, షాట్ డివిజన్, దృశ్య చిత్రీకరణ పద్ధతులు దగ్గరగా గమనించడం ఆయనకు చాలా ఉపయోగపడింది. అన్నయ్యగారు సొంత చిత్రానికి దర్శకత్వం చెయ్యమన్నప్పుడు ఆత్మవిశ్వాసంతో అంగీకరించారు. ఆ పైన అన్నయ్య ఎల్వి ప్రసాద్ గారి పర్యవేక్షణ ఎలాగూ ఉండనే ఉంది. అయితే మొదటి చిత్రమే ప్రయోగాత్మక చిత్రం అయ్యింది. అలాంటి కథను కొత్త దర్శకుడి చేతిలో పెట్టి ఎల్వి ప్రసాద్ గారు చాలా పెద్ద రిస్క్ తీసుకున్నారు. ఇల్లాలు చిత్రంలో హీరో కూడా కొత్తవాడే, కెవి నాగేశ్వరరావు అనే ఆయన. అప్పటివరకు హాస్యపాత్రలు, సహాయపాత్రలు ధరిస్తున్న గీతాంజలి గారు హీరోయిన్. కథ కుటుంబగాథా చిత్రంలాగా అనిపిస్తుంది కానీ ఎక్కువగా
సస్పెన్స్ కథ. తన చేతుల్తో అంత్యక్రియలు చేసిన భార్య మళ్లీ తిరిగి రావడం, హీరో సంక్లిష్టమైన సందర్భాల్లో చిక్కుకోవడం, ఇది ఇల్లాలు కథాంశం. ఆ రోజులకు అది ప్రయోగాత్మక చిత్రం కిందే లెక్క. ఆ రోజుల్లోని పంథాననుసరించి ఏ కుటుంబగాథా చిత్రమో తీసుంటే కొత్త దర్శకుడికి తేలిగ్గా ఉండేది. కాని సస్పెన్స్ కథను తెరకెక్కించి ప్రేక్షకులను ఒప్పించడం, అందున కొత్త హీరోతోటి, తొలి చిత్రంతోనే సంజీవిగారికి సవాలయ్యింది. హీరో గురించి ప్రతికూల విమర్శలొచ్చాయి. కొత్త కుర్రాడు హీరో అంటే ఎలా ఉంటాడో అనుకున్నాము, కొండను తవ్వి ఎలుకను పట్టారు ఎల్వి ప్రసాద్ గారు అని పత్రికలు విమర్శించాయి. అయినా సంజీవిగారు కథ నడిపిన విధానం, ముఖ్యంగా అద్భుతమైన పాటలు, వాటి చిత్రీకరణ అన్నీ కలిసి ఇల్లాలు చిత్రాన్ని 60 రోజులు పైగా థియేటర్లలో నిలబెట్టాయి. ఆ తర్వాత కెవి నాగేశ్వరరావు గారు హీరోగా నిలదొక్కుకోలేకపోయినా, గీతాంజలి కథానాయికగా కొనసాగలేకపోయినా సంజీవిగారు మాత్రం దర్శకుడిగా మంచి పేరు తెచ్చుకున్నారు, కొనసాగారు. తరువాతి సంవత్సరాల్లో రాశిలో తక్కువే అయినా వాసిగల చిత్రాలను రూపొందించారు. ఇప్పటికీ ఆ దశాబ్దంలో తెలుగు సినిమాల్లో కొన్ని మధురమైన పాటలు చెప్పండి అంటే ఇల్లాలు చిత్రంలోని నీవు నా ఊహలందే నిలిచావు అనే పాట, మల్లెపువ్వులు విరిసెరా మంచుతెరలు కరిగెరా అనే పాట ఆ జాబితాలో స్థానం దక్కించుకుంటాయి. పురిటి వెలుగున బొగ్గపై నీ పంటినొక్కుల కంటిరా, చిరుత నవ్వుల పెదవిపై నా కంటి కాటుకలంటెరా, చిక్కుబడిన కురులు చూచి సిగ్గుముంచుకు వచ్చెరా, రేయి గడిపిన హాయినంతా మనసు నెమరు వేసెరా, నీవు నిండుగా నవ్వినప్పుడే నాకు నిజముగా తెల్లవారును, నా కాపురా నా రేపు మాపులు కలవురా నీ చూపులోనే ఇలాంటి అతి సున్నితమైన భావాల్ని ఆత్రేయగారితో వ్రాయించిన ఉత్తమాభిరుచి దర్శకుడిగా సంజీవిగారికే దక్కింది. మొదటినుంచి సంజీవిగారు తానేమిటో, తన ప్రాధాన్యతేమిటో చాలా స్పష్టంగా ఉన్నారు. దర్శకత్వం అనేది నా సినీ జీవితంలో ఒక దశ అని మాత్రమే అనుకుంటాను, నా తొలి ప్రాధాన్యత అయిన ఎడిటింగ్ని మాత్రం వదులుకోను అంటుండేవాళ్లు. బహుశా అందువల్లనేమో దర్శకుడిగా మొదటి ప్రయోగాత్మక చిత్రం విజయవంతమైనప్పటికీ వెంటనే అవకాశాలు చేజిక్కించుకోలేదు. ఎడిటింగ్ అవకాశాలు మాత్రం క్రమం తప్పకుండా కొనసాగిస్తూనే ఉన్నారు. మొదటి సినిమా విడుదలైన 3 ఏళ్లకు రెండో సినిమా విడుదలయ్యింది. అదే కల్పనా చిత్రవారి అత్తగారు కొత్త కోడలు, 1968 జూన్ 14న విడుదలయ్యింది. మొదట దర్శకత్వ సినిమాలాగా కాకుండా, ఏమాత్రం ప్రయోగం చేయకుండా టైటిల్లోనే కథ ప్రతిబింబించేలాగా పూర్తి కుటుంబగాథా చిత్రాన్ని ఎంపిక చేసుకుని చక్కటి విజయం సాధించారు సంజీవిగారు. కృష్ణ, విజయనిర్మల హీరోయిన్లైనప్పటికీ కథలో కీలక పాత్రలు సూర్యకాంతం, విజయనిర్మలగార్లవి. కథా సంభాషణలు ఆచార్య ఆత్రేయగారు సమకూర్చారు. జీకే వెంకటేష్ స్వరపరచిన ఈ చిత్రంలోని పాటలన్నీ ఆ రోజుల్లో ప్రజాదరణ పొందినవే. ఇక్కడ్నుంచి ఆ తర్వాత 2-3 ఏళ్లల్లో అక్కినేని సంజీవిగారి దర్శకత్వంలో వరుసగా సినిమాలొచ్చాయి. 1969 ఆగస్టు 22న విడుదలైన నాటకాల రాయుడు హిందీ చిత్రం అల్బేలాకి రీమేక్. మొదట్లో ఈ సినిమాకి కథానాయకుడిగా అక్కినేని నాగేశ్వరరావు గారి పేరు పరిశీలనకొచ్చింది. కానీ తన సొంత నిర్మాణంలో రక్తకన్నీరు నాగభూషణం గారు నాటకాల రాయుడిని రూపొందించి తనే కథానాయకుడిగా నటించారు. సినిమా విజయవంతమవడంతో పాటు ఈ సినిమాలోని పాటలన్నీ ఆ రోజుల్లో రేడియోలో పదే వినిపిస్తుండేవి. ఈ సినిమా విడుదలైన 5 నెలలకు అక్కినేని ప్రధాన పాత్రలో నటించిన అక్కా చెల్లెలు సంజీవిగారి దర్శకత్వంలో విడుదలయ్యింది 1970 జనవరి 1న. ఈ సినిమా ఘన విజయం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదనుకుంటాను. ఇందులో షావుకారు జానకిగారు చేసిన నృత్యం ప్రేక్షకుల్ని విపరీతంగా ఆకర్షించింది. ఈ సినిమా విడుదలైన 5 నెలలకు సంజీవి, అక్కినేని నాగేశ్వరరావు గార్ల కాంబినేషన్లోని రెండవ చిత్రం ధర్మదాత 1970 మే 8న విడుదలై ఘన విజయం సాధించింది. ఇందులోని పాటలు కూడా ప్రేక్షకుల్లో, శ్రోతల్లో అనేక సంవత్సరాలు నిలిచున్నాయి. ఇప్పటికీ ఫాదర్స్ డే రోజున తప్పక వినిపించే ఓ నాన్న నీ మనసే వెన్నా పాట ధర్మదాత చిత్రంలోనిదే. తరువాతి సంవత్సరం 1971 జూన్ 18న విడుదలైన సిసింద్రి చిట్టుబాబులో శోభన్ బాబు, శారదలు హీరోయిన్లే అయినప్పటికీ కథంతా
మాస్టర్ ప్రభాకర్ చుట్టూ తిరుగుతుంది. ఈ చిత్రం కూడా చక్కటి విజయం సాధించింది. దీని తర్వాత 1973లో సంజీవిగారి దర్శకత్వంలో విడుదలైన మల్లమ్మ కథ, విశాలి బ్రహ్మాండమైన విజయం సాధించకపోయినప్పటికీ చక్కటి సినిమాలుగా పేరు తెచ్చుకున్నాయి. 1973 అక్టోబర్ 6న విడుదలైన విశాలి సంజీవిగారి దర్శకత్వంలో వచ్చిన చిట్ట చివరి తెలుగు చిత్రం. సినిమా ఒక మాదిరి విజయం సాధించినప్పటికీ ఇందులోని ఈ రేయికని నా స్వామికని ఎన్నో పాటలు నేర్చితిని, నిన్నదాకా చిన్నదాన్ని నీ కన్నుబడి నే కన్నెనైనానురా ఇలాంటి పాటలు మాత్రం మంచి ప్రజాదరణ పొందాయి. దీని తర్వాత సంజీవిగారి దర్శకత్వంలో తెలుగు సినిమాలేమీ రాలేదు, కానీ 1979-80లలో 2 ఒరియా సినిమాలకు దర్శకత్వం చేశారు. దీని తర్వాత దర్శకత్వ జీవితం నెమ్మదించినా ఎడిటర్గా మాత్రం 1988 దాకా తీరిక లేకుండానే ఉన్నారు. తెలుగు మాత్రమే కాక హిందీ, ఒరియా చిత్రాలకు కూడా ఎడిటర్గా పనిచేశారు సంజీవిగారు. సంజీవిగారి వ్యక్తిగత జీవిత విశేషాలకొస్తే, మద్రాసు రాకముందే వివాహమయ్యింది అని తెలుసుకున్నాం కదా. వాళ్లకి 3 సంతానం. 1950లో జన్మించిన గృహలక్ష్మి, 1955లో జన్మించిన పంకజ, 1963లో జన్మించిన శ్రీకర్ ప్రసాద్. 1975లో జరిగిన అనుకోని ప్రమాదంలో పెద్దమ్మాయి గృహలక్ష్మి మరణించడం ఆ ఇంట్లో తీరని విషాదం. అబ్బాయి శ్రీకర్ ప్రసాద్ 1983 నుంచే తండ్రి సంజీవిగారి దగ్గర సహాయకుడిగా చేరారు. 5-6ఏళ్లపాటు నాన్నగారు ఎడిటింగ్ చేసిన సినిమాలన్నింటికీ శ్రీకర్ ప్రసాద్ గారు అసిస్టెంట్ ఎడిటర్గా పనిచేశారు. 1988కి అక్కినేని సంజీవిగారు తన ఎడిటింగ్ పనుల్ని తగ్గించుకుంటే, శ్రీకర్ ప్రసాద్ గారు 1988 నుంచి స్వతంత్రంగా ఎడిటర్గా పనిచేయడం ప్రారంభించారు. తండ్రి వారసత్వాన్ని అందిపుచ్చుకుని శ్రీకర్ ప్రసాద్ గారు గత కొన్ని దశాబ్దాలుగా రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు, పురస్కారాలు అందుకుంటూనే ఉన్నారు. సంజీవిగారు 1988 నుంచి ఎడిటర్ బాధ్యతల నుంచి తప్పుకున్నా సినిమా రంగానికి దూరం కాలేదు. 1980 మొదట్లోనే వాళ్లన్నయ్య ఎల్వి ప్రసాద్ గారు ప్రసాద్ స్టూడియోస్లో నెగిటివ్ హ్యాండ్లింగ్ విభాగాన్ని ప్రారంభించారు. దానికి ఇన్ఛార్జిగా సంజీవిగారిని నియమించారు. దాదాపు 25ఏళ్లపాటు ఆ విభాగాన్ని సంజీవిగారే సమర్థవంతంగా నిర్వహించారు. తన 75 సంవత్సరాల వయసులో 2002 మే 7న కన్నుమూశారు అక్కినేని సంజీవిగారు. ఆ తర్వాత 2 ఏళ్లకు 2004లో శ్రీమతి రాధగారు కన్నుమూశారు. దర్శకత్వం చేసినవి తక్కువ సినిమాలే అయినా ఎడిటింగ్ చేసిన వందలాది సినిమాల ద్వారా సంజీవిగారు తెలుగు ప్రేక్షకులకు ఎప్పటికీ గుర్తుంటారు. ఆయన కుమారుడు, మనవడు కూడా సినిమా రంగంలోనే కొనసాగుతూ ఉండడం అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ముగించబోయే ముందు శ్రీకర్ ప్రసాద్ గారు పంపించిన సందేశాన్ని వినిపిస్తాను. మేమెప్పుడు కిరణ్ ప్రభా గారు ఏదైనా ఆర్టికల్ అది వస్తే ఆల్వేస్ లుక్ ఫార్వర్డ్ టు, ఎందుకంటే చాలా రీసెర్చ్ టు అండ్ పాత ఇన్ఫర్మేషన్, మనకు తెలియని విషయాలు చాలా ఉంటాయి. అలానే ఆయన ఆర్టికల్స్ అన్ని చదివి వీఆర్ ఆల్వేస్ ఇంప్రెస్డ్ బై హిస్ డీటెయిల్స్. ఇప్పుడు ఏంటంటే మా ఫాదర్ గురించి ఆయన రాస్తున్నారు అన్నప్పుడు ఐ వాజ్ వెరీ హ్యాపీ, అండ్ వాట్ ఎవర్ హెల్ప్ ఐ కుడ్ ఐ షేర్డ్ మై ఇన్ఫర్మేషన్, అండ్ ఐఎమ్ సో లుకింగ్ ఫార్వర్డ్ టు దిస్ ఆర్టికల్. థ్యాంక్స్ కిరణ్ ప్రభా గారు. ధన్యవాదాలు శ్రీకర్ ప్రసాద్ గారు. మీరందించిన సమాచారం ఈ కార్యక్రమ సమగ్రతకు, సాధికారతకు ఎంతగానో ఉపయోగపడింది. ఇవండి అలనాటి ప్రముఖ ఎడిటర్, దర్శకుడు అక్కినేని సంజీవి గారి గురించి నేను సేకరించగలిగినన్ని విశేషాలు. ఈ ఎపిసోడ్ని ఇంతటితో ముగిస్తానండి. ఈ కార్యక్రమాలను ఆదరించి అభిమానిస్తున్న శ్రోతలందరకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియచేస్తున్నాను. వచ్చే వారం మరొక మంచి కార్యక్రమంతో కలుసుకుందాం. అంతవరకు నవ్వుతూ ఉండండి. మీ నవ్వులు 10 మందికి పంచండి. ప్రస్తుతానికి మీ వద్ద సెలవు తీసుకుంటోంది సదా మీ ఆదరాభిమానాలను కోరుకునే మీ కిరణ్ ప్రభ.